ఓం శాంతి. ఈరోజు మురళి 3/12/2025. మధురమైన పిల్లలారా, మీరు పవిత్రమైన తండ్రి ఒడిలేకొచ్చారు. అంటే పవిత్ర సాగర్లైన తండ్రి ఒడిలేకొచ్చారు. బాబా మనల్ని బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారు. సో బాబా ఒడిలేకి మనం వచ్చాము కదా, బాబా యొక్క ఆస్తికి వారసులుగా అయ్యాం. మీరు మనస్సుతో కూడా పవిత్రంగా ఉండాలి. మనసా వాచా కర్మణ పవిత్రంగా అవ్వాలి. మనస్సులో కూడా పవిత్రంగా అవ్వాలి. పవిత్ర సాగరుడైన తండ్రి ఒడిలేకొచ్చారు కాబట్టి మీరు మనసు ద్వారా కూడా పవిత్రంగా ఉండాలి. ప్రశ్న: పవిత్రాతి పవిత్రులైన పిల్లల నశ మరియు గుర్తులేమి? అతి పవిత్రులైన పిల్లల నశ మరియు గుర్తులేమి? మేము అతి పవిత్రుడైన తండ్రి ఒడిని స్వీకరించాం. మేము అతి పవిత్రులైన దేవీదేవతలుగా అవుతున్నాం అన్న నశ వారికి ఉంటుంది. నశ స్మృతి ద్వారా, నిశ్చయం ద్వారా నశ ఏర్పడుతుంది. అది బాబా అంటున్నారు. నశ ఉంటే ఆటోమేటిక్గా ఖుషి ఉంటుంది. బాబా అంటున్నారు నశ ఉంటుంది వారికి. వారికి మనస్సులో కూడా చెడు ఆలోచనలు రావు. వారి ద్వారా ఎటువంటి చెడు కర్మలు జరగవు. వారు సుగంధభరితమైన పుష్పాలుగా ఉంటారు. వారు అంతర్ముఖీలుగా అయ్యి, నా ద్వారా అందరికీ సుగంధం వస్తోందా, నా కళ్ళు ఎవరి వైపుకి ఆకర్షితం కావడం లేదు కదా అని తమను తాము పరిశీలించుకుంటారు. ఎంత మంచి గుర్తులు చెప్తున్నారు బాబా. పవిత్రాతి పవిత్రమైన తండ్రి ఒడిని స్వీకరించాము. మేము పవిత్రమైన దేవతలుగా అవుతున్నామనే నశ ఉంటుంది. వాళ్ళ మనసులో చెడు ఆలోచనలు రావు. ఆలోచనలే రావంటే కర్మలు జరగవు. వారు సుగంధభరితమైన పుష్పాలుగా ఉంటారు. అంతర్ముఖిలుగా అయ్యి, నా ద్వారా అందరికీ సుగంధం వస్తోందా అని పరిశీలించుకుంటారు. నా కళ్ళు ఎవరి వైపుకి ఆకర్షితం అవ్వడం లేదు కదా అని తమని తాము పరిశీలించుకుంటారు. పాట: నీ దారిలోనే మరణించాలి, నీ దారిలోనే జీవించాలి. మర్నా తెరీ గలీమే, జీనా తెరీ గలీమే. ఓం శాంతి. బాబా ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. దాని అర్థాన్ని కూడా లోపల విచారసాగర మంథనం చేసి వెలికి తీయాలి. మీ ఒడిలోనే మరణించాలి, మీ ఒడిలోనే జీవించాలి అనే పాట అర్థాన్ని కూడా మీరు తీయాలి అంటున్నారు బాబా. దాని అర్థం తెలుసుకోవాలి. పూర్తి మరణించాలి, కానీ మరణించినామా? ఎందుకంటే ఆత్మ పతితంగా ఉంది. పావనులని అంతిమంలో అంటారు. ఎప్పుడైతే శరీరం కూడా పావనమైనది లభిస్తుందో అప్పుడు అంటారు. ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా ఉన్నప్పుడే బాబా అంటారు మనము జీవించి మరణించినట్లుగా అవుతుంది. దానికే బాబా అంటున్నారు ఆత్మ అంటోంది. ఎందుకంటే ఆత్మ పతితంగా ఉంది. ఎప్పుడైతే శరీరం కూడా పావనమైనది లభిస్తుందో అప్పుడు అంటారు. ఇప్పుడైతే పురుషార్థులుగా ఉన్నారు. తండ్రి వద్దకు వచ్చి మరణించాల్సి ఉంటుందని కూడా మీకు తెలుసు. బాబా దగ్గరికి ఎందుకు వస్తున్నాము అంటే బాబా అనేక మురళీల్లో తెలిపించినారు. చనిపోయేది నేర్చుకోవడానికి బాబా దగ్గరికి వస్తున్నాం. జీవించి మరణించేది ఎలా అనేది నేర్చుకోవడానికి బాబా దగ్గరికి వస్తున్నాం. సో బాబా అనేక మురళీల్లో ఈ విషయం తెలియచేస్తున్నారు. కానీ మనం పూర్తి జీవించి మరణించినామా అనేది ప్రతి ఒక్కరూ మనల్ని మనం చూసుకోవాలి. ఒక తండ్రిని వదిలి ఇంకొక తండ్రి వద్దకు వెళ్ళడం అనగా ఒకరి వద్ద మరణించి ఇంకొకరి వద్దకు వెళ్ళడం. లౌకికంలో కొడుకు శరీరం వదిలితే ఒక తండ్రిని వదిలి ఇంకొక తండ్రి వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటారు కదా, ఇది కూడా అటువంటిదే. పవిత్రాతి పవిత్రమైన తండ్రి ఒడిలేకి వెళ్తాము. పవిత్రాతి పవిత్రమైన వారెవరు? ఒక్క పరమాత్ముడే. జనమరణ చక్రాల్లోకి రాని వాళ్ళే సదా పవిత్రులుగా, పవిత్ర సాగరులుగా ఉంటారు. పవిత్రమైన వారెవరు? సన్యాసులు.
పవిత్రాతి పవిత్రమైన వారు శివబాబా తండ్రి పరమాత్ముడు, పవిత్రమైన వారు సన్యాసులు. వారి ఇల్లు వాకిలి వదిలి, సంసారాన్ని వదిలి, గృహస్థాన్ని వదిలి, అనేకమైనటువంటి విషయ వాసనలను వదిలి అడవులకు వెళ్తారు. హద్దు యొక్క సన్యాసం చేస్తారు. ఇదేం చిన్న మాట కాదు కదా. ఈ సన్యాసులు మొదలైన వారిని హోలీ అని అంటారు. మీకు సన్యాసులకు తేడా ఉంది. వారు పవిత్రంగా అవుతారు, కానీ జన్మ అయితే పతితుల నుండే తీసుకుంటారు. మీరు పవిత్రాతి పవిత్రమైన వారిగా అవుతారు. దేవతల వలె కావడం అంటే పవిత్రాతి పవిత్రంగా, హిజ్ హోలీనెస్, హర్ హోలీనెస్గా అయిపోతాం. అంటే జన్మ కూడా పవిత్రంగానే ఉంటుంది. ఈ బాబా నిన్నటి రోజున మురళీలో కూడా చెప్పారు కదా, దేవతలు ఎవరు అంటే ఎవరిని గుర్తు చేసుకొని వారు దేవతలు. సంపూర్ణ పవిత్రులు దేవతలు. జన్మను పవిత్రమే, శరీరం పవిత్రమే, ఆత్మ పవిత్రమే. తో బాబా అంటారు పవిత్రాతి పవిత్రమైన ఆత్మలుగా అవుతారు. మిమ్మల్ని అలా తయారు చేసేవారు ఎవరు? అతి పవిత్రుడు, పవిత్ర సాగరుడైన తండ్రి. వారైతే ఇల్లు వాకిళ్ళను వదిలి పవిత్రంగా అవుతారు. ఆత్మ పవిత్రం అవుతుంది కదా. మీరు స్వర్గంలో దేవీ దేవతలు కావున మీరు పవిత్రాతి పవిత్రంగా అవుతారు, అత్యంత పవిత్రంగా. ఇది మీ బేహద్ సన్యాసం. వారిది హద్దు సన్యాసం అయితే మీది గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా జనక మహారాజు వల్లే ట్రస్టీగా ఉండడం బేహద్దు సన్యాసం, అనంతమైన సన్యాసం. అన్నీ నావే, ఏవీ నావి కాదు, అందరూ నా వాళ్ళే, ఎవరూ నా వాళ్ళు కాదు, నా బాబానే నా సర్వస్వం అని సర్వ సంబంధాల ప్రేమ ఒక్క బాబాతో కలిగి ఉండడమే బేహద్దు సన్యాసం. అది హద్దులోనిది. వారు పవిత్రంగా అవుతారు, మీరు అతి పవిత్రంగా అవుతారు. మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తామని మీ బుద్ధి చెప్తుంది. ఆ సన్యాసులు రజోప్రధానంలో వస్తారు. ద్వాపర యుగంలో తేడా ఉంది కదా. రజో ఎక్కడ, సత్వప్రధానం ఎక్కడ? మీరు సత్యుగంలో వస్తారు. మీరు అతి పవిత్రమైన తండ్రి ద్వారా పవిత్రంగా అవుతున్నారు. తాను జ్ఞాన సాగర్లు, ప్రేమ సాగర్లు కూడా. ఇంగ్లీష్లో ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ లవ్ అని అంటారు. మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. ఇటువంటి ఉన్నతోన్నతుడైన అతి పవిత్రుడైన వారిని, అతి పవిత్రుడైన వారు మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తాం. పతిత ప్రపంచంలోకొచ్చి మమ్మల్ని హోలియెస్ట్ ఆఫ్ హోలీగా తయారు చేయండి అని పిలుస్తారు. కావున పిల్లలకు తమను ఎవరు చదివిస్తున్నారు, తాము ఎలా అవుతాము అనే నష ఉండాలి. అంతా చెప్పి అందుకు మీకు నష ఉండాలి అంటున్నారు బాబా. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. బాబా మాకు మాయ ఎంతో తుఫాన్లు తీసుకొస్తుంది, మమ్మల్ని మనసు ద్వారా శుద్ధంగా అవ్వనివ్వదు అని పిల్లలు రాస్తారు. మేము అతి పవిత్రంగా అవ్వాల్సినప్పుడు మరి ఇటువంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీరు పూర్తిగా పవిత్రంగా అయిపోయారు. అనేక జన్మల అంతిమంలో ఇప్పుడు తండ్రి మళ్ళీ మిమ్మల్ని జోరుగా, చాలా ఫోర్స్గా చదివిస్తున్నారు. కావున ఇప్పుడు మేము ఎలా అవుతున్నామన్న నష పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఈ లక్ష్మీనారాయణలను ఇలా ఎవరు తయారు చేశారు? భారతదేశము తమోప్రధానంగా, భ్రష్టాచారంగా ఉంది. దీన్ని మళ్ళీ అతి పవిత్రంగా ఎవరు తయారు చేస్తారు చెప్తారు కదా. ఒకప్పుడు దేవీ దేవతల భూమిగా ఉండింది భారతదేశం, రామరాజ్యంగా ఉండింది. ధర్మం 4 పాదాలు మరియు శ్రేష్టంగా ఉండేవాళ్ళు, రాజ్యం 4 పాదాలు ఉండేది అని చెప్తారు కదా. మరి ఎలా తయారైంది? ఎవరొచ్చి చేశారు? చేసేవారు కూడా కావాలి కదా. మేము దేవతలుగా అవ్వాలి అని మనలో కూడా నష రావాలి. అందుకోసం గుణాలు కూడా అటువంటివి కావాలి. పూర్తిగా కింది నుండి పైకి ఎక్కేస్తున్నారు. మెట్ల చిత్రంలో కూడా ఉన్నతి మరియు పతనం అనేది రాసి ఉంది. ఎవరైతే స్వయం కింద పడిపోయారో వారు స్వయం నెల అతి పవిత్రులని ఎలా పిలిపించుకోగలరు? అతి పవిత్రుడైన తండ్రియే వచ్చి పిల్లలను అలా తయారు చేయగలరు. విశ్వాధిపతులుగా, అతి పవిత్రులుగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? విశ్వాధిపతులుగా, అతి పవిత్రులుగా అయ్యేందుకు మీరు వచ్చారు. సో బాబా అంటున్నారు మమ్మల్ని
విశ్వాధిపతులుగా అతి పవిత్రులుగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు, చేసేందుకే బాబా వచ్చారు. కావున మీకు ఎంత నశ ఉండాలి. తండ్రి మనల్ని ఇంత ఉన్నతంగా తయారు చేసేందుకు వచ్చారు. మనసా వాచ కర్మణ పవిత్రంగా అవ్వాలి, సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. సత్యుగముని పూల తోట అంటారు, భిన్న భిన్న ధర్మాల్లో కూడా అంటారు. అల్లాకి బగీచా, గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ అని చాలా బాగా భగవంతుని పూల తోట అంటారు. బాబా అంటారు సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. సత్యుగాన్ని పూల తోట అని అంటారు. దుర్గంధం ఏది ఉండకూడదు. దేహాభిమానమే దుర్గంధం, వికారాలే దుర్గంధం. దేహాభిమానమునే దుర్గంధం అంటారు. చెడు దృష్టి ఉండకూడదు. మనస్సుని తినే మరియు ఖాతాలు తయారయ్యే తప్పుడు పనులు ఏవి జరగకూడదు. మనస్సును తినేలాంటి పనులు కానీ, ఖాతాలు తయారయ్యేలాంటి పనులు కానీ జరగకూడదు. అప్పులు ఇప్పుడు ఉండే అప్పులే తీర్చుకోలేకపోతున్నాం, ఇంకా కొత్త అప్పులు చేస్తే ఎప్పుడు తీర్చుకోవాలి? మీరు 21 జన్మల కోసం ధనాన్ని పోగు చేసుకుంటున్నారు. మీరు చాలా ధనవంతులుగా అవుతున్నారు. నేను దైవీ గుణాలతో నిండుగా ఉన్నానా అని మీ ఆత్మను చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. బాబా ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా నేను పురుషార్థం చేస్తున్నానా? మీ లక్ష్యము ఉద్దేశము ఎలా ఉందో చూడండి. సన్యాసులు ఎక్కడా, మీరెక్కడా? మేము ఎవరి వడిలేకొచ్చాము, మేము ఎలా తయారవ్వాలి అని పిల్లలైన మీకెంతో నశ ఉండాలి. నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను అని అంతర్ముఖులుగా చూసుకోవాలి. మనం మన ద్వారా అందరికీ జ్ఞాన సుగంధం వచ్చే విధంగా పుష్పాలుగా ఎంతగా అవ్వాలి. మీరు అనేకులకు సుగంధాన్ని ఇస్తారు, మీ సమానంగా తయారు చేస్తారు. మమ్మల్ని చదివించేవారు ఎవరు అని మొట్టమొదట మీకు నశ ఉండాలి. బాబా చెప్పేటివన్నీ వర్తిస్తాయా నాకు అనే చూసుకోవాలి. జ్ఞాన సుగంధము ఇచ్చే పుష్పాలుగా ఉన్నానా? మీ మన సమానంగా ఇతరులను తయారు చేస్తున్నానా? అంతర్ముఖీలుగా నేను ఎంతవరకు తయారయ్యాను? నశ నాకు ఎంతవరకు ఉంది? ఇవన్నీ చూసుకోవాలి. మమ్మల్ని చదివించేవారు ఎవరు అనే నశ మీకు ఉండాలి. వారందరూ భక్తి మార్గపు గురువులు, జ్ఞాన మార్గపు గురువు ఒక్క పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. మిగిలిన వాళ్ళంతా భక్తి మార్గానికి చెందిన వాళ్ళు. భక్తులు కలియుగంలోనే ఉంటారు. రావణ్ణి ప్రవేశం జరుగుతుంది, ఇది కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. సత్యుగంలో మనం 16 కళా సంపూర్ణులుగా ఉండేవాళ్ళం. మళ్ళీ ఒక్కరోజు గడిచినా దాన్ని పౌర్ణమి అనరు కదా, చతుర్దశి అంటారు. ఇది కూడా అంతే, కొద్దిగా ఒక పేను వలె కదులుతూ ఉంటుంది సృష్టి చక్రం. ఇప్పుడు మీరు పూర్తి 16 కళా సంపూర్ణులుగా అవ్వాలి. అది కూడా అర్ధకల్పం కోసం, 2500 సంవత్సరాల కోసం. మళ్ళీ కళలు తగ్గుతూ పోతాయి. మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. కావున పిల్లలైన మీకు ఎంత నశ ఉండాలి. ఎన్నిసార్లు చెప్తున్నారు చూడండి. నిన్నటి రోజున ఎంత సంతోషం ఉండాలి, ఎంత సంతోషం ఉండాలి. మీరు 2 కిరీటదారులుగా అవుతారు, మీరు దేవతలుగా కాబోతున్నారు, స్వయం భగవంతుడు వచ్చి చదివిస్తున్నారు. మీరు ఎంత రాయల్గా ఉండాలి, మీ ఆహార పానీయాలు ఎలా ఉండాలి, మీ నడవడిక ఎలా ఉండాలి పరిశీలించుకోండి అని బాబా అన్నారు. ఇవాళ ఏమంటున్నారు బాబా? మీకు ఎంత నశ ఉండాలి, ఎవరొచ్చి చదివిస్తున్నారు మనల్ని? తమను చదివించేవారు ఎవరు అనేది చాలామంది బుద్ధిలేకే రాదు, అందుకే మిస్ అవుతారు. రోజు మురళి వినరు. తాను జ్ఞానసాగరుడు, పిల్లలకు వారు నమస్కరిస్తున్నారు. మీరు బ్రహ్మాండానికి కూడా అధిపతులుగా అవుతారు. అక్కడ అందరూ ఉంటారు. మళ్ళీ మీరు విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు. బ్రహ్మాండానికి అధిపతులు, విశ్వానికి అధిపతులు. మీ ఉత్సాహాన్ని పెంచేందుకు పిల్లలైన మీరు నాకన్నా ఉన్నతులుగా అవుతారు అంటారు బాబా. నేనైతే విశ్వాధిపతిగా అవ్వను, నాకన్నా మిమ్మల్ని ఉన్నతమైన మహిమ గలవారిగా తయారు చేస్తాను అంటారు బాబా. పిల్లల్ని నాకంటే నువ్వు గొప్పగా కావాలంతే నాకు చాలంటారు కదా, అట్లా బాబా అంటున్నారు. పిల్లలు ఉన్నతంగా అయిపోతారు. కావున వీరు చదువుకొని ఇంత ఉన్నత పదవిని పొందారు అని తండ్రి అర్థం చేసుకుంటారు కూడా. నేను మిమ్మల్ని చదివిస్తున్నాను, ఇప్పుడిక మీ పదవిని ఎంతగా తయారు చేసుకోవాలనుకుంటే అంత తయారు చేసుకోవచ్చు. పురుషార్థం చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇంపార్టెంట్ పురుషార్థం. మొన్న రీసెంట్ అవ్యక్త మురళిలో కూడా 30వ తేదీ నవంబర్ బాబా వచ్చినప్పుడు చెప్పారు కదా, కొంచెం ఫాస్ట్నెస్ పెంచుకోండి.
పురుషార్థంలో దానికంటే ముందు జ్వాలాస్వరూపంగా చేసుకోండి అన్నారు. ఏకాగ్రతను పెంచుకోవాలి. దానికి బాబా అన్నారు పురుషార్థం చెయ్యండి. తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారన్న నశ మొట్టమొదట ఉండాలి. తండ్రి ఎప్పుడైనా వచ్చి మాట్లాడతారు, వారు వీరిలోనే ఉన్నట్లుగా ఉంటారు. పిల్లలైన మీరు వారికి చెందినవారు కదా, ఈ రథం కూడా వారిదే. బాబా ఎంత బాగా స్పష్టంగా చెప్పినారు. నేను ఈయన పేరు మార్చాను, ఈయన పేరు ఫలానా ఉండింది, నేను ప్రవేశమై పెట్టాను. కావున ఇటువంటి ఉన్నతోన్నతమైన తండ్రి వచ్చారు, వారు మిమ్మల్ని పావనంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇతరులను పావనంగా చేయాలి. ఇక నేను రిటైర్ అవుతాను, అంతే కదా. నాన్న పెద్దవాళ్ళు అయిపోయినాక 60 సంవత్సరాలు అయినాక నాన్న మీరేం చెయ్యొద్దులే, మీరు రిటైర్ అయిపోండి, మేము చూసుకుంటామంటారు కదా. అట్లా బాబా అంటున్నారు మీరు అతి పవిత్రంగా అయినప్పుడు ఇక్కడికి పతితులు ఎవ్వరూ రారు. ఇది పవిత్రాతి పవిత్రమైన చర్చ్, హోలీ చర్చ్. చూస్తున్నారా, ఆ చర్చిలోకి వికారయ్యలు వెళ్తారు, అందరూ పతితులుగా ఉంటారు. పోపులు తప్ప మిగతా వాళ్ళంతా బిషప్పులు కూడా ఉంటారు. ఇది చాలా పవిత్రమైన చర్చ్. ఇందులోకి పతితులు కాలు పెట్టడానికి కూడా వీల్లేదు. కానీ ఇప్పుడు అలా చేయలేరు. ఎప్పుడైతే పిల్లలు కూడా అలా అయిపోతారో అప్పుడు అటువంటి నియమాలను పెట్టడం జరుగుతుంది. చూడండి, వచ్చేది ఉంది అట్లా నియమాలు. ఇక్కడికి లోపలికి ఎవ్వరూ రాజాలరు. ఇప్పుడు కిచెన్లోకి రానివ్వడం లేదు. మేము వచ్చి సభలో కూర్చోవచ్చా అని మీరు అడుగుతారు. ఆఫీసర్లు మొదలైన వారితో పని ఉన్నప్పుడు వారిని కూర్చోబెట్టాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే మీ పేరు ప్రసిద్ధం అయిపోతుందో అప్పుడు ఇక మీకు ఎవరి లెక్క అవసరం లేదు, ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు. మీ నియమాల్లో మీరు స్ట్రిక్ట్గా ఉండొచ్చు. ఇప్పుడు వారిని రానివ్వాల్సి వస్తుంది. అతి పవిత్రమైన వారు కూడా మనస్తాపం చెందుతూ ఉంటారు. ఇప్పుడు నిరాకరించలేరు. ప్రభావం వెలువడ్డాక ఇక ప్రజల శత్రుత్వం కూడా తగ్గిపోతుంది. బ్రాహ్మణులైన మాకు రాజయోగాన్ని నేర్పించేవారు అతి పవిత్రుడైన తండ్రి. సన్యాసులను అతి పవిత్రులు అన్నారు. పవిత్రులే కానీ అతి పవిత్రులు కాదు, పవిత్రాతి పవిత్రులు కాదు. వారు రజోగుణంలో వస్తారు. వారు ఏమైనా విశ్వాధిపతులుగా అవుతారా? ఇప్పుడు మీరు పురుషార్థులుగా ఉన్నారు. కాసేపు నడవడిక చాలా బాగుంటుంది, మరి కాసేపు నడవడిక ఎలా ఉంటుందంటే వారు పేరునే పాడు చేసేస్తారు. కొద్దిగా కూడా గుర్తించని వారు చాలా సెంటర్లలో కూడా వస్తారు. మన దగ్గరికి కూడా చాలామంది చెప్తారు మేము ఓం శాంతికి పోతామంటారు, కానీ ఇక్కడ హాస్పిటల్కి వస్తారు కానీ నియమ మర్యాదలు ఏమీ ఉండవు. చాలామంది ఉంటారు మేము వెళ్తున్నామంటారు, నియమాల్లో ఉండరు, నియమ మర్యాదలు ఉండవు. నడవడిక ఎలా ఉంటుందంటే వారి పేరునే పాడు చేసేస్తారు. కొద్దిగా కూడా గుర్తించని వాళ్ళు చాలా సెంటర్లలోకి వస్తారు. మీరు ఎలా అవుతారో మర్చిపోతారు. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. లౌకిక చదువు చదువుకునే వాళ్ళకి మర్చిపోరు, మనం మర్చిపోతాం. మీరు స్వయాన్ని కూడా మర్చిపోతారు. బాబా కూడా వీరు ఎలా అవుతారు అన్నది నడవడిక ద్వారా అర్థం చేసుకోగలుగుతారు. భాగ్యంలో ఉన్నత పదవి ఉంటే నడవడిక చాలా రాయల్టీగా ఉంటుంది. అండర్లైన్, భాగ్యంలో ఉన్నత పదవి ఉంటే నడవడిక కూడా చాలా రాయల్టీగా ఉంటుంది. రాయల్టీ అనే అర్థం కూడా మొన్నటి రోజున బాబా ఎంత క్లియర్గా వరదానంలో చెప్పినారు, సండే మురళీలో. మమ్మల్ని చదివించేవారెవరు అన్నది గుర్తున్న అపారమైన సంతోషం ఉంటుంది. మనం భగవంతుడైన తండ్రి విద్యార్థులం కావున ఎంత గౌరవం ఉండాలి. ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నారు, ఇంకా సమయం పడుతుంది. ప్రతి విషయంలోనూ నంబర్ వారిగా అయితే ఉన్నారు. ఇల్లు కూడా మొదట సత్వప్రధానంగా ఉంటుంది, మళ్ళీ సతోరజో తమోగా అవుతుంది. ఇప్పుడు మీరు సత్వప్రధానంగా 16 కళ సంపూర్ణులుగా అవుతారు. ఇల్లంటే నాటకరంగం. భవనాలు తయారవుతూ ఉంటాయి. మీరు అందరూ కలుసుకొని స్వర్గపు భవనాలను తయారు చేస్తారు. మీకు ఈ సంతోషం కూడా అపారంగా ఉండాలి. భారతదేశం ఏదైతే అతి పవిత్రంగా అయిపోయిందో దాన్ని మనము పవిత్రాతి పవిత్రంగా తయారు చేస్తున్నాం. అతి అపవిత్రంగా అయిన దాన్ని అతి పవిత్రంగా చేస్తున్నాం. కావున మీ పైన మీరు ఎంత జాగ్రత్త ఉంచుకోవాలి. అండర్లైన్, మన పదవి కూడా భ్రష్టమైపోయే విధంగా మన దృష్టి ఉండకూడదు. బాబాకు రాస్తే బాబా ఏమంటారు అది కూడా భావించకూడదు. బాబా దగ్గర, డాక్టర్ దగ్గర రోగాన్ని దాచిపెడితే ఎవరికి నష్టము? మనకే కదా. ఇప్పుడైతే అందరూ పురుషార్థం చేస్తున్నారు. వీరిని కూడా ఇప్పుడు హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ అని అన్నారు. అలా అయిపోతే ఇక ఈ శరీరం కూడా ఉండదు. మీరు కూడా అతి పవిత్రంగా అవుతున్నారు. ఇక మిగిలినది అందులోని పదవులు.
అందుకోసం పురుషార్థం బాగా చేయాలి మరియు చేయించాలి. బాబా పాయింట్లు అయితే ఎన్నో చెప్తూ ఉంటారు. ఎవరైనా వస్తే పోల్చి చూపించండి. ఈ అతి పవిత్రులైన దేవతలు ఎక్కడా, అపవిత్రులు ఎక్కడా? ఎక్కడ లక్ష్మీనారాయణులు? లక్ష్మీనారాయణ జన్మనే సత్యుగంలో జరుగుతుంది, పవిత్రతా శక్తితో జరుగుతుంది. మిగతా అందరూ మానవ మాతృలందరూ తర్వాత వస్తారు, సన్యాసీలు కూడా తర్వాత వస్తారు. ఎంత తేడా ఉంది! శివబాబా మనల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారని పిల్లలు భావిస్తారు. వారు నన్నొక్కడనే గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు. స్వయంని అశరీరి ఆత్మగా భావించాలి. హేహి మనం అశరీరి ఆత్మలు కదా. పరంధామం నుండి ఈ సృష్టి నాటక రంగంలోకి పార్ట్ ప్లే చేసేకొచ్చాము. కానీ పార్ట్ ప్లే చేస్తా ఇదే శాశ్వతమని మర్చిపోయాం. ఉన్నతోన్నతుడైన శివబాబా చదివించి ఉన్నతోన్నతంగా తయారు చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా మనం ఇది చదువుతున్నాం. బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతాం. ఇది కూడా మీకు తెలుసు. మనుషులైతే ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మొత్తం సృష్టి పైన రావణ రాజ్యం ఉంది. మీరు రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. దాని గురించి మీకు తెలుసు. డ్రామానుసారంగా మనం స్వర్గస్థాపన చేసేందుకు అర్హులుగా అవుతున్నాం. ఇప్పుడు బాబా అర్హులుగా తయారు చేస్తున్నారు. బాబా తప్ప ఇంకెవ్వరూ శాంతిధామం సుఖధామం లెక్కి తీసుకెళ్ళలేరు. ఫలానా వారు స్వర్గస్థులైనారు అంటారు, కానీ స్వర్గం ఎక్కడుందో తెలియదు. ముక్తిధామానికి వెళ్ళారు అంటారు. ఈ వికారి పతితాత్మలు శాంతిధామానికి ఎలా వెళ్తారు అని బాబా చెప్తున్నారు. మీరు చెప్పచ్చు ఇతరులకు కూడా. తద్వారా వీరికి ఎంతటి నశ ఉంది అని భావిస్తారు. ఇలా విచారసాగర మంతనం చేయండి. ఎలాగైనా ఇతరులకు అర్థం చేయించండి. నడుస్తూ తిరుగుతూ అది లోపల మీ మనసులోకి రావాలి. మేము ఇలా అర్హులుగా అయిపోతాం అనే ధైర్యం కూడా ఉండాలి. భారతవాసులే పూర్తి అర్హులుగా, పూర్తి అనర్హులుగా అయిపోతారు. ఇంకెవరు అలా అవ్వరు. ఇప్పుడు బాబా మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. జ్ఞానము చాలా ఆనందదాయకమైనది. అది అండర్లైన్ ప్లీజ్. జ్ఞానం ద్వారా బెనిఫిట్ ఏమి? జ్ఞానం ద్వారా నాకు ఆనందం కలుగుతుంది. చాలా అమితానందం, బ్రహ్మానందం కలుగుతుంది. లోపల మేము భారతదేశాన్ని అతి పవిత్రంగా తయారు చేస్తున్నామనే నశ ఉంటుంది. చాలా నశ ఉండాలి. ఎంత చూడు, బాబా చెప్పినన్ని సార్లు నశ ఉన్నా చాలు. ఈరోజు మురళిలో కమ్సెకమ్ తక్కువలో తక్కువ 10 సార్లన్నా చెప్పింటారు బాబా. సంతోషం ఉంటుంది. నడవడిక చాలా రాయల్గా ఉండాలి. మళ్ళీ చెప్తున్నారు, ఆహార పానీయాలు నడవడిక ద్వారా తెలిసిపోతుంది. శివబాబా మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. వారి పిల్లలుగా అయ్యారు కావున పేరుని ప్రఖ్యాతం చేయాలి. నడవడిక ఎలా ఉండాలంటే తద్వారా వీరు అతి పవిత్రమైన తండ్రికి పిల్లలు అని అర్థం చేసుకోవాలి. బాబాను ప్రత్యక్షం చేయాలి. మెల్లమెల్లగా మీరు అలా తయారవుతూ పోతారు. మహిమ వెలువడుతూ పోతుంది. ఆ పైన నియమాలు నిబంధనలు అన్నీ వెలువడతాయి. స్ట్రిక్ట్ అయిపోతాయి నియమాలు, ఇట్లే ఉండవు. అప్పుడు ఇక పతితులు ఎవరు లోపలికి రాలేరు. ఇప్పుడు ఇంకా సమయం పడుతుందని బాబా చెప్తున్నారు. పిల్లలు ఇప్పుడు ఇంకా చాలా పురుషార్థం చేయాలి. మీరు రాజధాని కూడా తయారవ్వాలి. ఆ తర్వాత అలా చేయడంలో నష్టమేమీ లేదు. అప్పుడు ఇక ఇక్కడి నుండి కింద అబూ రోడ్ వరకు క్యూ కడతారు. అర్థమైందా? క్యూ ఎప్పుడు వస్తుందని. ఎంత భవిష్యవాణి నడిపిస్తున్నారు బాబా. ఎప్పుడైతే మీరు పూర్తిగా అతి పవిత్రులుగా అయిపోతారు, నియమ మర్యాదలు అనేది స్ట్రిక్ట్ అయిపోతాయి, అప్పుడు మౌంట్ అబు నుంచి అబూ రోడ్ వరకు క్యూ వస్తుంది. ఇప్పుడు మీరు ఇంకా ముందుకెళ్ళండి. భవిష్యంలో బాబా మీ భాగ్యాన్ని పెంచుతూ పోతారు. మీరు పదమాపదం భాగ్యశాలులు. నియమానుసారంగా అంటారు. పాదాలలో పద్మాలను చూపిస్తారు, దేవతల పాదాలలో. ఇదంతా పిల్లలైన మీ మహిమ. అయినా బాబా చెప్తున్నారు, పిల్లలారా మన్మనాభవ, తండ్రిని స్మృతి చెయ్యండి అని అంటారు బాబా. అంతే కదా, బాబాని స్మృతి చేయడంలోనే ఉంది అన్నీ. పవిత్రంగా కావాలన్నా, సత్వప్రధానంగా కావాలన్నా, నడవడిక మారాలన్నా, శ్రేష్టంగా కావాలన్నా, రాయల్గా కావాలన్నా అన్నింటికీ మూలాధారం బాబా యొక్క స్మృతి. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते बाबा, थैंक यू बाबा। సారాంశం, మనస్సుని తినేలాంటి పనులేవి చెయ్యకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్. నా మనస్సు నన్నే అయ్యో ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నానని, అయ్యో నేను ఇట్లా పని చేస్తున్నానే, నా చెడు దృష్టి పోయిందే, నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను అని నా మనస్సు నన్నే తినేలాంటి పనులు చేయకూడదు. పూర్తిగా సుగంధభరితమైన పుష్పాలు కావాలి. దేహాభిమానం అనే దుర్గంధాన్ని సమాప్తం చేసేయాలి. సెకండ్ పాయింట్, నడవడికను చాలా రాయల్గా చేసుకోవాలి. అతి పవిత్రాతి పవిత్రులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. పదవి భ్రష్టమైపోయే విధంగా దృష్టి ఉండకూడదు. పదవి భ్రష్టమయ్యే విధంగా దృష్టి ఉండకూడదు. వరదానం, నిరాశ రూపీ చితిపైన కూర్చొని ఉన్న ఆత్మలకు కొత్త జీవితాన్ని దానమిచ్చే త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్నులుగా కండి. కొత్త వరదానాలు. నిరాశ రూపీ చితి, నిరాశ అనేది కూడా ఒక అగ్గి, దాంట్లో కూర్చోండి ఆత్మలకి కొత్త జీవితాన్ని దానమియ్యండి, త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్నంగా కండి. మన దగ్గర ఉంటేనే కదా మనం ఇతరులకు ఇస్తాం. వివరణ, సంగమ యుగంలో బాబా ద్వారా పిల్లలందరికీ సదా ఆరోగ్యవంతులుగా, సదా ఆనందంగా, సదా ఐశ్వర్యంగా ఉండే త్రిమూర్తి వరదానం ప్రాప్తించింది. ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్దీ, ఎవర్ హ్యాపీ. ఏ పిల్లలైతే ఈ మూడు ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉంటారో వారి సౌభాగ్యశాలి హర్షిత ముఖమును చూసి మానవ జీవితంలో జీవించే ఉల్లాస ఉత్సాహాలు కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనుష్యులు జీవించి ఉంటూ కూడా నిరుత్సాహం యొక్క చితిపై కూర్చొని ఉన్నారు, అగ్గిలో. ఇప్పుడు ఇటువంటి ఆత్మలను మరజీవాగా తయారు చేయండి. అయిపోయింది, వదిలేయండి దాన్ని. కొత్త జీవితం లేకరండి, కొత్త జీవితాన్ని దానమియ్యండి. ఈ మూడు ప్రాప్తులు మా జన్మసిద్ధ అధికారమని సదా స్మృతిలో ఉండాలి. 3 ధారణల కోసం డబల్ అండర్లైన్ చేసుకోండి. 3 ప్రాప్తులు, 3 ధారణలు, దీనికోసం డబల్ అండర్లైన్ చేసుకోండి. స్లోగన్, న్యారాగా మరియు అధికారులుగా అయ్యి కర్మలేకి రావడం ఇదే బంధనముక్త స్థితి. న్యారాగా ఉండాలి మరియు కర్మలేకి రావాలి, ఇదే బంధనముక్త స్థితి. అవ్యక్త ప్రేరణ, ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి, చింత ఉండాలి. కర్మాతీతం అన్నదాని అర్థమే సర్వరకాల హద్దు స్వభావ సంస్కారాల నుండి అతీతం. అనగా హద్ అనేది బంధనం, బేహద్ అనేది నిర్బంధనం. బ్రహ్మబాబా సమానంగా ఇప్పుడు హద్దుకు చెందిన నాది అనే దాని నుండి ముక్తులుగా అయ్యే, అనగా కర్మాతీతులుగా అయ్యే అవ్యక్త దినాన్ని జరుపుకోండి. దీనినే స్నేహానికి ప్రత్యక్ష ప్రమాణము అని అంటారు. మీకు బాబా పైన ప్రేమ ఉంది అంటే దానికి నిదర్శనము అని బాబా అంటారు. అచ్చా, ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.